తెలంగాణ రాజకీయ చరిత్రలో నల్లగొండ జిల్లా ఒక ప్రత్యేక అధ్యాయం, చైతన్యానికి చిరునామా. సామాజిక రాజకీయ అవగాహనకు నిలువెత్తు నిదర్శనం. ఉద్యమాలు, త్యాగాలు ఈ నేల ప్రతి తరానికి రాజకీయ స్పృహను అందించింది. అలాంటి నల్లగొండ తెలంగాణ రాకముందు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా సమస్యలను తన సమస్యలుగా తీసుకుని నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో వందల కోట్ల నిధులతో కని విని ఎరుగని అభివృద్ధి జరిగింది. గాలిలో మాటలు కాదు, నేల మీద కనిపించే అభివృద్ధి. ఆ కలలకు రూపమిచ్చింది కేసీఆర్ గారి దూరదృష్టి గల నాయకత్వం. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, నీటి పారుదల నుంచి సంక్షేమం వరకు సమగ్ర పాలనకు నిదర్శనంగా నిలిచింది. పల్లె నుంచి పట్టణం వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు, విద్యా సంస్థల అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల విస్తరణ మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వృద్ధులకు పెన్షన్, ఆడబిడ్డలకు ఆత్మగౌరవం, ఇంకా మరెన్నో. అందుకే నల్లగొండ రాజకీయ చైతన్యం ఈరోజు అభివృద్ధి నినాదంతో మాట్లాడుతోంది. కేసీఆర్ గారి దిశానిర్దేశం, భూపాల్ రెడ్డి గారి స్థానిక నాయకత్వం, ఈ రెండూ కలిసి నల్లగొండకిచ్చిన ఒక స్పష్టమైన భవిష్యత్. నల్లగొండకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దక్కింది ఒక బలమైన పాలన, ఒక నమ్మకమైన నాయకత్వం. నల్లగొండకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుదాం. కారు గుర్తుకు ఓటేసి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భూపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు.